హలో ఎవ్రీవన్, 1.5 మీటర్ నెట్ ఫ్యాబ్రిక్తో ఇలా సింపుల్గా ఉన్నదాన్ని ఇలా డిజైనర్ ఫ్రాక్లా కన్వర్ట్ చేశానండి. దీని కటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది నేను 1.5 మీటర్ మీషోలో ఆర్డర్ చేశానండి. సో నాకు సేమ్ కలర్ వచ్చిందనమాట. సో అలా అనేసి ఉంచేసాను. నాకు దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ వచ్చిందండి. ఇప్పుడు నేను ఫ్రాక్ కొంచెం హెవీగా కుచ్చులు ఎక్కువగా కనబడాలనేసి కింద కుచ్చులు యాడ్ చేద్దాం అనుకున్నానండి. అలాగే ఫ్రాక్ అనేది కూడా ఫుల్ లెంత్ పెట్టాలనుకుంటున్నాను. పాప హైట్ వచ్చేసి ఫుల్ లెంత్ 30 ఇంచెస్ అనమాట. పైన షోల్డర్ నుంచి ఫ్లోర్ వరకు మెజర్ చేసి 30 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నేను 30 ఇంచెస్ హైట్ కావాలి కాబట్టి నాకు ఫ్రాక్ అనేది ఎంత ఉందనేది చూసుకుంటున్నాను. నాకు ఫ్రాక్ హైట్ వచ్చేసి 24 ఇంచెస్ ఉందండి. సో దీనికి ఎక్స్టెన్షన్ కావాలి, మనకు 30 ఇంచెస్ కావాలి కాబట్టి ఇంకా 6 ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు ఫ్రాక్ అనేది 2 లేయర్స్ ఉందండి. బట్ నేను ఈ లేయర్ అనేది పైన లేయర్ అనేది అలానే హైట్ ఉంచేస్తున్నానండి. లోపల లేయర్కి ఏమో నేను ఎక్స్టెన్షన్ చేస్తున్నాను అనమాట. సో లోపల లేయర్కి ఫ్రంట్ బ్యాక్ కలిపి నాకు ఈ లూజ్ అనేది సరిపోతుంది. ఇది పెద్ద పన్నా అనమాట. దగ్గరగా 40 ఇంచెస్ వెడల్పు వచ్చింది. సో ఆ 40 ఇంచెస్ నేను లూజ్ మీద 6 ఇంచెస్ విడ్త్ కట్ చేసుకుంటున్నాను. సో మీకు తెలియాలనేసి 24 నుంచి మెజర్ చేసుకున్నాను అనమాట. సో నాకు ఫ్రంట్కి ఒక పీస్, బ్యాక్ ఒక పీస్ కావాలనేసి నేను 3 పీసెస్ కట్ చేసుకున్నానండి. అది లాస్ట్లో కట్ చేసుకున్నాను అనమాట. స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నాను. ఇక్కడ 2 లేయర్సే కానీ నాకు కుచ్చులు తక్కువగా వచ్చాయని 3 లేయర్స్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా లోపల దీనికి ఇలా పెట్టుకున్నమాట. నాకు కుచ్చెస్ సరిపోతాయి అనుకున్నాను కానీ కుచ్చులు కొంచెం ఎక్కువ కావాలనేసి ఇచ్చేసాను. ఇప్పుడు నేను పైన లేయర్కి ఆ కింద 3 ఇంచెస్ కుచ్చు పెడదాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ జాయింట్ దగ్గర కుచ్చులు, అలాగే కింద కుచ్చులు కావాలనుకుంటున్నాను. మొత్తం 3 దగ్గర నాకు కుచ్చులు కావాలనుకుంటున్నాను. సో దానికోసమని ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా నేను కుచ్చుల కోసం అనేసి వాడేసానండి, ఆ చిన్న చిన్న కుచ్చుల కోసం. సో చిన్న చిన్న కుచ్చులు విడ్త్ అనేది నేను 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. మనం 2.5 నుంచి ఎంతైనా తీసుకోవచ్చు. మినిమం 2.5 ఉండాలన్నమాట. అంతకుమించి తక్కువ అయితే అసలు కుచ్చు అనేది నీట్గా కనబడదు, అది కుచ్చుల్లాగా కనబడదు అనమాట. అందుకే నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ అయితే నాకు సరిపోతుంది. అంటే మరి పెద్ద కుచ్చు కాకుండా అలా చిన్న సైజు కాకుండా మీడియంగా ఉంటుంది కాబట్టి 3 ఇంచెస్ అన్ని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా 3 ఇంచెస్ పెట్టేసుకొని మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాను ఇక్కడ. సో దీన్ని స్టిచ్చింగ్ వీడియో అనేది నేను ఇప్పుడే చూపిస్తానండి. సో ఇవన్నీ ఇలా కుచ్చుల్లా పెట్టుకొని జాయిన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఏదైతే 6 ఇంచెస్ విడ్త్ తీసుకున్నానో అది నేను జాయిన్ చేసుకొని, ఎందుకంటే నాకు ఫ్రాక్ అనేది ఒక సైడ్ జాయింట్ వచ్చిందండి. అలా అనేసి నేను ఇక్కడ ఒక దగ్గరే సైడ్ జాయింట్ చేస్తాను, రిమైనింగ్ అంతా కలిపేస్తున్నాను అన్నమాట. సో మొత్తం ఇప్పుడు అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత కుచ్చులు ఎలా పెట్టాలంటే మనము స్టిచ్ లెంత్ అనేది చాలా దూరంగా పెట్టుకోవాలన్నమాట. దూరంగా పెట్టుకొని ఇలా మొత్తము ఒక 1/2 ఇంచు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక దగ్గర ఒక సైడ్ 1/2 ఇంచు అలాగా స్టిచ్ చేసుకోవాలి. దూరం స్టిచ్ చేసుకుంటే అలా కుచ్చులు అనేవి నార్మల్గా కాకుండా ఇలా నేను చేసినట్టు పెట్టండి. అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే లైక్ రెడీమేడ్ ఫ్రాక్ ఎలా అయితే ఉంటుందో కుచ్చులు అనేవి అలా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఎంత లూజ్ ఉందనేది మెజర్ చేస్తున్నానండి. ఇక్కడ నాకు లూజ్ వచ్చేసి మొత్తం అంటే 2 కలిపి ఒకేసారి మెజర్ చేస్తున్నాను. నాకు లూజ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 37 ఇంచెస్ వచ్చిందనమాట లూజ్ వచ్చేసి. సో 37 ఇంచెస్ నాకు కుచ్చులతో కలిపి 37 ఇంచెస్ 2 లేయర్స్ కావాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి. సో దానికోసం ఇక్కడ మనం ఒక దారాన్ని, 2 దారాలు ఉంటాయి కదండి, మనం అందులో ఒక దారాన్ని గట్టిగా పట్టుకొని లాగితే ఇలా మనకి క్లాత్ అనేది దగ్గరగా అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కుచ్చు అనేది చాలా నీట్గా వస్తుందండి. నాకంటే ఇది బెటర్. ఎందుకంటే మనం నార్మల్గా కుచ్చులు పెడితే అది అతుక్కున్నట్టు ఉంటుంది. అదే ఇలా కుచ్చులు పెట్టామనుకోండి పైకి లెగుస్తుంది అనమాట. సో అంటే హెవీగా అనిపిస్తుంది. అందుకు నేను ఇలా ఒక దారాన్ని తీసుకొని అలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర కుచ్చులు పెట్టుకుంటున్నాను అనమాట.
సో నాకు ఇక్కడ ఏంటంటే కుచ్చు చాలా చిన్నగా వచ్చాయి అనేసి ఇంకో ఫ్యాబ్రిక్ ఇక్కడే నేను అటాచ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. నార్మల్గానండి 6 ఇంచెస్ సైజ్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా చేసుకోవాలి. ఇక్కడ మొత్తం నేను దగ్గరగా చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, నాకు 37 వచ్చేసింది. ఇప్పుడు నేను లోపల లేయర్కి అటాచ్ చేసుకుంటాం. బయట లేయర్ విడిచిపెట్టేసి లోపల లేయర్కి అటాచ్ చేస్తున్నాను అన్నమాట. నార్మల్గా అదే ఏదైతే మనం కుచ్చు వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్కి అదే కుచ్చు మీద పెట్టుకొని నార్మల్గా ఒక 1/2 ఇంచు లాగా పెట్టుకొని అటాచ్ చేసేస్తున్నాను. ఎక్కడైతే నాకు జాయింట్ వచ్చిందో అక్కడ. అలాగే సెంటర్ మార్కింగ్ అనేది చూసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు ఈ ఫ్యాబ్రిక్లో కూడా సెంటర్ మార్కింగ్ కుట్టుకునేటప్పుడు మనకి సెంటర్ ఏదైనా తెలియడం కోసం అనేసి సెంటర్ మార్కింగ్ చేసుకున్నాను రెండింటికి. అలా అంటే సగం హాఫ్ కుట్టిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో అంతగా ఎవరు చూడట్లేదండి, అందుకనే నేను స్టిచ్చింగ్ వీడియోని మొత్తం కంప్లీట్గా పెట్టట్లేదు. సో ఇలా మొత్తం నీట్గా కుచ్చులు అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా పెట్టుకోవాలి. మీకు నీట్గా కనబడడం కోసం అనేసి యాంగిల్ మార్చాను. ఇలా నేను ఇక్కడెక్కడ ఒక్కొక్క దగ్గరగా అయిపోయింది అనేసి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటున్నాను మొత్తం. అలాగే మనం సైడ్ జాయింట్ కూడా ఇక్కడే నేను కలిపేశాను అనమాట. ఇదిగోండి మొత్తం మనం ఫ్యాబ్రిక్ అనేది కింద అటాచ్ చేసుకున్న తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను. ఆల్మోస్ట్ మనం ఇలా కింద కుచ్చులు పెట్టగానే మనకి హెవీ లుక్ లాగా అనిపించిందండి. ఇప్పుడు నేను ఈ పైన కుచ్చులు పెట్టాలనుకుంటున్నాను, అలాగే కింద కుచ్చులు పెట్టాలనుకుంటున్నానండి. ప్రెజెంట్ అయితే నేను పైన కింద అనుకున్నాను కుచ్చులు పెడదామనేసి. సో దానికోసం అనేసి మొత్తం ఉన్న ఫ్యాబ్రిక్ అంతటిని నేను జాయిన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఉన్నాయి కదా అవన్నిటిని జాయిన్ చేసుకోవాలి. మొత్తం ఫ్యాబ్రిక్ని అంతా కంప్లీట్గా అన్నీ జాయిన్ చేసుకొని, ఇక్కడ మనకి నెట్ ఫ్యాబ్రిక్ కదండి, నెట్ ఫ్యాబ్రిక్ ఖర్చులు అనేవి ఏమి రావు కాబట్టి సో ఫోల్డింగ్స్ ఏమి ఉండవు అనమాట. అందుకే మనం ఖర్చుల కోసం అన్నట్టు ఎక్స్ట్రా ఏమి ఎక్కువ కట్ చేసుకోక్కర్లేదు. ఇలా మొత్తం ఉన్న పీసెస్ అన్నీ అటాచ్ చేస్తాను. ఇప్పుడు నేను కుచ్చులు అనేవి ఎలా పెడతానో చూడండి. ఈ కుచ్చులకి ఎలా పెట్టుకోవాలనేది ఇలా మిడిల్లో పెట్టుకొని 2 ఫింగర్స్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో 2 ఫింగర్స్ తోటి క్లాత్ని ముందుకి తోస్తూ ఉండాలన్నమాట. కొంచెం కొంచెం స్లోగా స్టిచ్ చేస్తూ ఇలా ముందుకు తోస్తూ ఉంటే మన కుచ్చులు అనేవి కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ తోస్తే దగ్గరగా కుచ్చులు వస్తాయండి. అలాగే తక్కువ ఫ్యాబ్రిక్ తోస్తూ ఉంటే కొంచెం దూరంగా కుచ్చులు అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను ప్రెజెంట్ అయితే కొంచెం నార్మల్గా కుచ్చేసి పెడుతున్నాను, నాకు ఫ్యాబ్రిక్ సరిపోతుందో లేదా అనేసి. నాకు ఇన్ కేస్ ఫ్యాబ్రిక్ సరిపోయి ఇంకా ఎక్కువగా ఉంది అంటే స్టిచ్ చేసేటప్పుడు అటాచ్ చేసుకునేటప్పుడు ఫ్రాక్కి అటాచ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం కుచ్చులు పెట్టుకుంటాను అనమాట. ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకోవాలి. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మొత్తం 2 ఫింగర్స్ తోటి ఒకేసారి అటు ఇటు చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చింది ఇదంతా నేను ఫస్ట్ కింద లేయర్కి వేస్తున్నాను. నేను మొత్తం కింద 3 లేయర్స్ పెట్టుకున్నానండి. ఆ 3 లేయర్స్కి ఒక లేయర్కి 2 లేయర్స్ కుచ్చులు వచ్చేలాగా 2 పీసెస్ వచ్చేలాగా నేను పెట్టుకుంటున్నాను అన్నమాట. 2 పీసెస్ వచ్చేలాగా నేను పెట్టుకుంటున్నాను. 2 పీసెస్ వచ్చేలాగా నేను పెట్టుకుంటున్నాను అన్నమాట. 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 2 ప
కింద నుంచి కాకుండా మన కుచ్చు ఎంత అయితే విడుతుందో అంతే రెండు ఈక్వల్గా పెట్టుకుంటే మనకు అప్పుడు కిందకి ఇది అవ్వకుండా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో కుచ్చు అనేది. ఇలా మొత్తం చుట్టూ కింద లేయర్ అంతా స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు నాకు కింద లేయర్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన టాప్ లేయర్ ఉంది కదా నెట్ ఫ్రాక్ది, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొంచెం నీట్గా కనబడట్లేదు. ఇప్పుడు ఈ పైన ఈ లేయర్కి రిమైనింగ్ క్లాత్ని ఈ కుచ్చుల్ని పెడుతున్నాను అనమాట. సేమ్ మనం కింద ఎలా అయితే పెట్టుకున్నామో అదే రకంగా పైన దానికి కూడా అనమాట. సేమ్ అండి, రెండు కింద మనకి కుచ్చు అనేది పైకి కిందకి వెళ్ళిపోకుండా, అలాగే ఫ్యాబ్రిక్ అనేది కింద కనబడకుండా రెండు ఒకే లెవెల్లో పెట్టుకొని జాయిన్ చేసుకుంటున్నాను కంప్లీట్గా. నాకు ఇక్కడ కొంచెం కుచ్చులది ఎక్కువ క్లాత్ ఉందనేసి దగ్గరగా కుచ్చులు పెట్టుకుంటూ ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకుంటున్నానండి. అయిపోయింది. చూసారా ఇక్కడ నాకేమైంది అంటే లోపల నాది లైనింగ్ లేదు కదండి. సో లోపల లైనింగ్ లేకపోవడం వల్ల నెట్ ఫ్యాబ్రిక్ అనేది మనకి లెగ్స్ అనేవి నీట్గా కనిపించేస్తున్నాయి అనమాట. సో అలా ఉండకూడదు, అలా చూడడానికి బాగాలేదనేసి ఈ మిడిల్లో మళ్ళీ నేను కుచ్చులు పెట్టుకున్నాను అనమాట ఫ్యాబ్రిక్. సో ఈ మిడిల్లో మళ్ళీ కుచ్చేసి పెట్టుకుంటే అప్పుడు నాకు డబల్ లేయర్ లాగా కనిపించింది. సో అప్పుడు దానికి లైనింగ్ అక్కర్లేదు అనిపించింది. అందుకే రెండిటికి పైన కుచ్చులకి కింద దానికి రెండిటికి మిడిల్లో పెట్టుకుంటున్నాను అనమాట. సో దానికోసం సేమ్ అంతే, కింద ఎంతైతే తీసుకున్నామో అంతే ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంకో లేయర్ అనేది యాడ్ చేసుకున్నాను, రెండిటికి మిడిల్లో యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా రెండిటికి మిడిల్లో పెట్టుకొని నీట్గా వేసుకోవాలి. ఇక్కడ వేసుకునేటప్పుడు కొంచెం ఆ కుచ్చు మీదకి ఈ కుచ్చు మీదకి వెళ్ళిపోకుండా రెండిటికి మిడిల్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం మీషోలో ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేస్తే చాలా బాగుంటుందండి. మనకి ఒక్కొక్క ఫ్రాక్ అనేది చాలా కాస్ట్ పడుతుంది కదా, దానికంటే మనం ఇలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని మనంతట మనమే స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో కంప్లీట్గా స్టిచ్ అయిపోయాక చూడండి ఎంత నీట్గా ఉందనేది. ఇదిగోండి ఇక్కడ నాకు చూసారా కింద ఎంత హెవీగా అనిపిస్తుందో. ఇలా పైన ఒకటి అనమాట దానికి వేసాను, అలాగే కింద నేను అటాచ్ చేసుకున్న పీస్కి రెండు కుచ్చులు 2 లేయర్స్ పెట్టుకున్నాను అనమాట కుచ్చులు. ఇంకా నాకు లోపల లైనింగ్ అవసరం లేదనిపించింది. ఇన్ కేస్ కావాలి అంటే ఒక 1/2 మీటరు సాటిన్ పాలిస్టర్ క్లాత్ తీసుకొని ఆ సాటిన్ క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఫ్రాక్ కూడా లాంగ్ లెంత్ పెరిగింది, అలాగే కింద కూడా హెవీగా వెయిట్ లాగా అనిపించింది. చాలా బాగా నచ్చిందండి నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి లైనింగ్ చిన్నగా ఉంది, బట్ మనకి ఇది 2 లేయర్స్ ఉండడం వల్ల లోపల అనేది అంటే లైనింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా నేను డిజైన్ చేసుకున్నాను. ఇది నేను పాపకి బర్త్డే రోజు వేసి వీడియో తీసి పెడతాను అన్నమాట, షార్ట్ వీడియో. నా ఈ స్టిచ్చింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ ఆల్.